హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. నేను మీ లక్ష్మి. ఈరోజైతే మన ఛానల్లో గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా తయారు చేయాలనేది పెట్టాను చూడండి. అలాగే ఈ ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. బట్ మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం ఈరోజు. చాలామంది అంటారు కదా, సండే వస్తే ఫండే అని. చాలామంది హ్యాపీగా కూడా ఉంటారు. బట్ నిజం చెప్పండి, ఎంతమందికి హ్యాపీనెస్ ఉంటుంది ఈ సండే అంటే? సండే అంటే చాలామంది భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? కమెంట్ చేసండి. ముఖ్యంగా ఆడవాళ్ళు. ఎందుకంటే సండే పేరు చెప్పి ఆ రోజు చాలా హెవీ వర్క్ చేయించే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళకి ఒక నిమిషం తీరిక లేకుండా అసలు ఎప్పుడూ చేస్తూనే ఆ రోజు మళ్ళీ వాళ్ళు వంటలు అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫర్మాయిషి అసలు అవన్నీ చేసుకుంటూ పోతూ ఆ రోజు మాత్రం మళ్ళీ వీకెండ్ కోసం, అంటే పిల్లల కోసం వీకెండ్లోనే స్నాక్స్ మొత్తం తయారు చేసి పెట్టుకోవాలి. లేకపోతే కానీ మధ్యలో పిల్లలకి లేకపోతే ఇబ్బంది అవుతుందని అదే రోజు పిల్లలకి వీక్ మొత్తం కావాల్సిన స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఆ రోజు స్పెషల్ వంటకాలు చేసుకుంటూ ఇల్లు క్లీనింగ్ చేసుకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటూ కూడా అస్సలు ముఖం పైన నవ్వు అనేది చెరగకుండా అలానే వర్క్ చేస్తూనే ఉంటుంది కదా. కానీ ఎంతమంది తన కష్టాన్ని గుర్తిస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. చాలామంది అనుకుంటారు, ఏం పని ఈజీనే కదా, ఇంటి దగ్గరే ఉంటుంది, ఈరోజు సండే కదా, మేము మొత్తం వీకెండ్ మొత్తం అంటే 7 days కష్టపడినాం, లేకుంటే 6 days కష్టపడినాం, ఈరోజు ఒకటే రెస్ట్ తీసుకుంటున్నాం, తను ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటుంది కదా, ఈరోజు మేమున్న రోజు మాకు అన్నీ చేసి పెట్టాలంటారు. బట్ తను ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంటి దగ్గరే ఉండి అన్ని వర్క్స్ చేస్తుంది. అది వాషింగ్ కాకుకు, ఇల్లు క్లీనింగ్ కాకుకు, కుకింగ్ కానీ, లేకపోతే పిల్లల కేరింగ్ కానీ, చాలాసార్లు పిల్లల పికప్ కానీ డ్రాపింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటుంది. బట్ అవన్నీ ఎవరికి తెలియదు. వాళ్ళు చేసిన వర్క్ మాత్రమే వాళ్ళకి అంటారు. బయటికి వెళ్ళి వర్క్ చేస్తేనే వర్క్ కాదండి, ఇంట్లో ఉంటే కూడా వర్కే. చాలామంది ఇది అసలు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ కష్టానికి విలువ లేదన్న స్టేజ్కి వచ్చేసినారు ఆడవాళ్ళైతే. నిజంగా వాళ్ళ కష్టాన్ని కూడా ఒకసారి విలువ ఇవ్వండి. చూడండి, ఒకసారి మీరు చేసి చూడండి, ఏమవుతుంది తెలుస్తుంది కదా, తను ఫ్రీగా ఉంటుందో లేకపోతే తన మీద కష్టపడుతుంది అనేది. ఏదన్నా చేస్తేనే కదండి తెలిసేది దాని బాధ. ఒకసారి చేసి చూద్దాం. అవునా కదా, నిజమా కాదా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నేను రెసిపీ ఎందుకు చెప్పట్లేదంటే, చాలామందికి రెసిపీస్ అన్నీ తెలిసిపోతున్నాయి. నేనేం గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను నేర్చుకుంటూనే పిల్లల కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. అండ్ మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేసి చెప్పండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.